ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న వాక్యం యొక్క అంశము, మన దేవుడు శాపమును దీవెనగా మార్చేవాడు. ఆమేన్. చాలాసార్లు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం అవ్వకపోతుంటే, ఏ బిజినెస్ పట్టుకున్నా ఎందుకోనండి సక్సెస్ అవ్వదు. ఒకసారి ఒక ఆంటీ వచ్చి చెప్తున్నారు, మీ అంకుల్ గారి హ్యాండ్ మామూలు హ్యాండ్ కాదమ్మా, నా భర్త గారి యొక్క పరిస్థితి ఏంటంటే ఏ వ్యాపారం మొదలుపెట్టినా నష్టమే, ఏ పని చేసినా నష్టమే, ఏ జీవితంలో ఏది తను తలపెట్టినా అందులో ముందుకు వెళ్ళడం లేదు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఒక అనుమానం కలుగుతుంది. అదేమనంటే, మా మీద ఏదైనా శాపం పనిచేస్తుందా? ఈజ్ ఎనీ కర్స్ ఆపరేటింగ్ ఇన్ అవర్ లైఫ్? ఏదైనా శాపం ఆపరేట్ చేస్తుందా? ఎవరైనా శాపనార్థాలు పెట్టారా? లేకపోతే దేవుని శాపం ఏమైనా మా మీద ఉందా? ఎందుకంటే ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలం అవ్వడం లేదే, ప్రతి ప్రయత్నం విఫలమే అవుతుంది అని. ఒకసారి ఒక తల్లి నాతో చెప్తూ చాలా కన్నీరు కార్చారు ఆమె పరిస్థితి. ఆమెకు వివాహం అయిన తర్వాత చాలా సంతోషంగా, చూడండి, ఏ స్త్రీ అయినా వివాహం అయిన తర్వాత చాలా కలలు కంటుంది, నా జీవితం ఇలా ఉంటుంది, నా భర్త లేకపోతే నా బిడ్డలతో నేను ఇలా సంతోషంగా బ్రతుకుతానని. ఆమె కూడా ప్రతి స్త్రీలాగే చాలా కలలు కనింది. వివాహమై వెళ్ళిన తర్వాత తనకి అనుభవమైన ఒక విషయం ఏంటంటే, అత్తగారు భయంకరమైన శాడిస్ట్ అంట. కూర్చున్నా లేచినా శాపనార్థాలు పెడుతూ ఉండేదంట. ఆ తర్వాత ఈమెకు వివాహమైన కొంతకాలానికి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. ఈ అత్తగారికి ఎంత కోపం ఉండేదంటే, ఎంత భయంకరమైన మనిషి అంటే, గర్భంలో ఉన్న బిడ్డను కూడా శాపనార్థాలు పెడుతూ ఉండేదంటండి. పండంటి మగపిల్లవాడు పుట్టాడు, చక్కని కొడుకు పుట్టాడు. కానీ ఆ కొడుకు అవిటితనంతో పుట్టాడు. ఆ సహోదరి చెప్తుంది, నా పెద్ద కుమారుడు ఇలా అవిటితనంతో, ఇలా అంగవైకల్యంతో పుట్టడానికి నేను అనుకుంటానమ్మా, ఎలాంటి కారణాలు లేవు, ఎందుకంటే మాది మేనరికం వివాహం కాదు, ఏమీ కాదు. కానీ మా అత్తగారు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు శాపనార్థాలు పెడుతూనే ఉండేది. నా కుమారుడు గర్భంలో ఉండి ప్రతిరోజు ఎన్ని శాపవచనాలు విన్నాడో ఏమో. నేను అనుకుంటాను, ఆమె నోటి నుండి వచ్చిన మాటలే నా కుమారుడు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణమేమో. నిజమే, కొంతమందికి నోట్లో నుండి ఆశీర్వచనాలు త్వరగా రావు, కానీ ఏమొస్తాయండి, ఎక్కువ శాపవచనాలు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒకటి అలవాటు చేసుకున్నాను నా జీవితంలో. అదేంటంటే, నా పిల్లలతో ఎక్కువగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను. అదేంటంటే, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించునుగాక. మా చిన్నమ్మాయికి ఉదయం లేవగానే నేను ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళని ఎత్తుకొని, ఉదయకాల సమయంలో పిల్లలు లేవగానే నేను చేసే మొట్టమొదటి పని వాళ్ళని ఎత్తుకొని నా ఒళ్ళో పెట్టుకొని ప్రార్థన చేస్తాను బిడ్డల కొరకు. ప్రార్థన చేసిన తర్వాత గాడ్ బ్లెస్ యూ నాన్న అంటే మా అమ్మాయి అంటది, గాడ్ బ్లెస్ యూ మమ్మీ అంటది. ఏంటంట? గాడ్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ చెప్తాను నేను. దేవుని ఆశీర్వాదమే మనకు కావాల్సినది. హల్లెలూయా. శాపవచనాలు కాదండి, శాపనార్థాలు కాదు. కొన్నిసార్లు ఎన్నో కబుర్లు మాట్లాడుకుంటాం, ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటాం, కానీ దేవుడు నిన్ను దీవించుగాక అని ఒక మాట నోట్లోంచి రాదు మనకి కదండి. మీ గురించి నాకు చెప్పండి, నా గురించి మీకు చెప్తాను, మన ఇద్దరం కలిసి ఇంకొకరి గురించి మాట్లాడుకుందాం, కానీ మన మాటలలో దేవుడు అనే ప్రస్తావన వద్దు. ఎందుకు దేవుడు, ఆయన ఎక్కడో ఉన్నాడు ఆకాశంలో అన్నట్లుగా కొన్నిసార్లు వీ లివ్ సచ్ ఎ డిస్కనెక్టెడ్ లైఫ్ విత్ గాడ్. దేవునితో అసలు మన కనెక్షనే లేదన్నట్టు బ్రతుకుతుంటాం. ఆయన ఒక్క క్షణం ఊపిరి ఆపాడంటే గిలగిల కొట్టుకొని వెళ్ళిపోతాం, ఇంకా మనం కనబడం కదండి. దేవుని పేరు, దేవుని నామాన్ని ఉచ్చరించడం, దేవుని నామము పేరిట ఆశీర్వచనాలు పలకడం ప్రతి కుటుంబంలో చాలా చక్కని ఆశీర్వాదకరమైన అనుభవము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ఉదయకాల సమయంలో నా వాక్యం యొక్క అంశం ఏంటంటే, సారాంశము, మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా, ఆశీర్వచనముగా మార్చేవాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు అనే మాట వాక్యంలో గమనిస్తాం. దేవుడు ఎక్కువ మందిని ఆశీర్వదించాడు, కొంతమందిని మాత్రం శపించాడు. వారిని శపించింది దేవుడు వారి మీద పగబట్టో కక్షగట్టో కాదు, కానీ వారు చేసిన భయంకరమైన కార్యాలు, చేతులారా కొంతమంది చేసుకున్న భయంకరమైన పనుల ద్వారా దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నారండి కొంతమంది. వారి విషయంలో తప్ప దేవుడు శపించిన వారిని మనం ఎక్కడా వాక్యంలో గమనించం. దేవుని తృణీకరించి అక్రమమైన బ్రతుకును బ్రతుకుతూ, హత్యలు చేస్తూ, సమాజానికి చాలా శాపకరంగా ఉంటూ ఎంతమంది బ్రతికారో వారు దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ వాక్యంలో దేవుడు ఆశీర్వదించాడు అనే మాట చూస్తాం. ఆదికాండము 12వ అధ్యాయము
రెండవ వచనం నుండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. దేవుడు ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. అదేంటంటే, నిన్ను ఆశీర్వదిస్తాను. ఫస్ట్ మనందరం ఆ మెట్టు ఎక్కాలండి. చూడండి, ఒక ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ చేరాలంటే మెట్లు ఎక్కాల. ఒక్క మెట్టు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను అనుకుంటే కాదు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇట్స్ లైక్ అ స్టేర్ కేస్. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు దేవుడు ఎక్కిస్తూ ఉంటాడు. ఫస్ట్ మెట్టు ఏంటంటే, ముందు దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడం. మనకే లేకపోతే మనం ఇతరులకు ఎలా పంచగలం? మన దగ్గర లేనిది మనము ఇతరులకు ఇవ్వలేం. సో ఫస్ట్ వీ మస్ట్ బీ బ్లెస్డ్. దేవా నన్ను ఆశీర్వదించు. ఒక మంచి ప్రార్థన, ఒక అవసరమైన ప్రార్థన. కానీ ఏ ప్రార్థన కన్నా ఇంకా గొప్ప ప్రార్థన ఒకటి ఉంది. అదేంటంటే, నన్ను ఆశీర్వాదముగా మార్చు. దేవుడు అబ్రాహాంతో అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదముగా నేను చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు అనే మాట 2వ వచనం చివరి భాగంలో చూస్తాం. జాన్ వెస్లీ గారు ఎప్పుడో మాట చెప్తుంటారు. అదేంటంటే, నన్ను ఆశీర్వదించు ప్రభువా అనే ప్రార్థన చేసుకోవడం కంటే నన్ను ఆశీర్వాదముగా చెయ్యి ప్రభువా అనే ప్రార్థన చేసుకోవాలంటే. ఎందుకంటే, నన్ను ఆశీర్వాదంగా చేయి ప్రభు అని అడిగితే, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి అందుకోసమైనా దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నన్ను ఆశీర్వాదంగా చేయి ప్రభు అని అడిగిన తర్వాత ఆశీర్వాదాలన్నీ వచ్చాక మన దగ్గర పెట్టుకొని కూర్చోకూడదండి. నన్ను ఆశీర్వాదంగా చెయ్యి అని అడిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదంతో ఇతరులకు మనం ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వానిని శపించెదను. దేవునికి తన పిల్లలంటే అంత పట్టింపు ఉంటుందా? తన పిల్లలను ఆశీర్వదిస్తే అంట దేవుడు, నా బిడ్డను ఆశీర్వదించావు కాబట్టి నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అంటాడంట. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని మనసు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అబ్రాము విషయంలో దేవుడు తానే స్వయంగా పలికిన మాటలు కాబట్టి. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఆ మనిషి మాటలు జల్లెడ పెడితే మనకు అర్థమైపోద్ది, ఓహో ఇతని మనసులో ఇది ఉందన్నమాట, అందుకే ఇలా మాట్లాడాడు అని. సో దేవుని మనసు అర్థం చేసుకోవాలంటే దేవుడు పలికిన మాటలు సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే దేవుని హృదయం ఏంటో మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఆశీర్వదించిన వారిని మనం ఆశీర్వదిస్తే, దేవుని బిడ్డలను మనం ఆశీర్వదిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొని వారందరూ ధన్యులు అనే మాట 128వ కీర్తనలో ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీవెన దేవుడు అనుగ్రహిస్తాడని. దేవుని దీవెన పొందుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉంటాయి బైబిల్లో. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న ఒక అంశం ఏంటంటే, దేవుని బిడ్డలను మనం ఆశీర్వదిస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. లేక దేవుని బిడ్డలు ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు వారి ఆశీర్వాదాన్ని బట్టి మనం ఆనందిస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం, కొంతమంది అనుకుంటారు, నేను శపించానంటే, నా నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఇంకా వాళ్ళ జీవితం బాగుపడదు అనుకుంటారు. కొంతమంది నోర్లకు కొంతమంది భయపడతారండి. ఇందాక నేను చెప్పాను కదా, ఒక కోడలు తన అత్తగారి గురించి ఏడుస్తుంది. మా అత్తగారి నోటి నుండి వచ్చిన శాప వచనాలే నా కుమారుడు ఒక అంగవైకల్యుడిగా పుట్టడానికి కారణమైందని నేను అనుకుంటానమ్మా, నేను ఇప్పటికీ బాధపడతాను నా కొడుకుని చూసిన ప్రతిసారి అని ఆ తల్లి చెప్పినట్లు కొంతమంది అనుకుంటారు, మనుషులు పలికే శాప వచనాలు ఏమో మా జీవితంలో ఆపరేట్ అవుతాయేమో, ఎవరో పెట్టిన శాపాలు మా జీవితంలో పనిచేస్తాయేమో అని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ దేవుడు తన బిడ్డల్ని ఎవరైనా శపిస్తే ఆయన దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడంట. శపిస్తే శపించారులే నాకేంటి అనుకోడు. నా బిడ్డల్ని ఎవరైనా శపిస్తే వారిని నేను కూడా శపిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపించెదను అనే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలను శపించాలని ఒక ప్రవక్తకు ఒక రాజు ప్రేరేపణ ఇచ్చాడండి.
అంటే దేవునికి ఇష్టం లేని కార్యం చేయమని ఒక ప్రవక్తకు ఒక అన్య రాజు ప్రేరేపణిచ్చినప్పుడు ఆ ప్రవక్త ఏం చేశాడో దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ వాక్య భాగాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదును ఏమో. ఇది ఎవరితో పలికారు అని ఆలోచిస్తే దేవుని ప్రజలకు ప్రవక్తగా బిలాము అనే వ్యక్తి ఉన్నాడు. ప్రవక్త అంటే దేవుని యొక్క స్వరాన్ని వినేవారు, దేవునితో డైరెక్ట్గా ఒక కనెక్షన్ ఉన్నవారు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవుడు తన ప్రవక్తలకు తెలియపరిస్తే ఆ ప్రవక్తలే దేవుని ప్రజలకు ఆ విషయాలను చెప్తూ ఉండేవారు. సో ద ప్రాఫిట్స్ వర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రతినిధులుగా ప్రవక్తలు ఉండేవారు, దేవుని యొక్క స్వరముగా ప్రవక్తలు ఉండేవారు. సో దేవుని ప్రవక్తగా ఉన్న బిలాము అనే వ్యక్తి దగ్గరికి మోయాబు రాజు అయిన బాలాకు అనే వ్యక్తి కొంతమందిని పంపించి ఏం చెప్తున్నాడంటే, నాకంటే నా జనుల కంటే మీ జనులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా బలవంతులుగా ఉన్నారు, వారిని నేను జయించాలంటే నా శక్తి చాలదు. అందుచేత ఒక షార్ట్ కట్ నేను ఆలోచిస్తున్నాను. ఆ షార్ట్ కట్ ఏంటంటే, బిలాము, నీవు దేవుని ప్రవక్తవు, నీ నోటి మాటలో శక్తి ఉంది, నీ నోట నుండి వచ్చిన ప్రతి మాటను దేవుడు ఆమెన్ అంటాడు. అందుచేత నీవు వెళ్ళి నీ ప్రజలను శపించు. అందుకోసం నీకేమి నేను వట్టిగా అడగట్లేదు, నీకు కొన్ని బహుమానాలు నేను ఇస్తాను. కొన్నిటిని ఆశ చూపించాడండి. ఈ మోయాబు రాజైన బాలాకు బిలాము అనే ఇశ్రాయేలీల ప్రవక్తకు కొన్ని బహుమానాలు పంపించి వాటిని ఆశ చూపించి అంటున్నాడు, నాకేది ఇష్టమో అది నువ్వు చెయ్యి, నీకు మాత్రం లాభం కలుగుద్ది. ఏ లాభం అంటే మెటీరియల్ ప్రాస్పెరిటీ. నీ కంటికి కనబడే కొన్ని విషయాలు నీకు ఇస్తాను, వాటి ద్వారా నువ్వు గొప్పడు అవుతావు. దేవుడు చెప్పింది కాకుండా నేను చెప్పింది చెయ్యి. చాలాసార్లు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు బిలాముకు వచ్చిన పరిస్థితే మనకు కూడా వస్తూ ఉంటుంది. అదేంటంటే, కంటికి కనబడే కొన్ని లాభాలు మనం పొందుకోవాలంటే దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి ఇంకెవరో ఇష్టాన్ని మనం నెరవేర్చాల్సి వస్తుంది, లేక మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాము? ఇక్కడ బిలాము అనే దేవుని ప్రవక్తకు చాలా పెద్ద పరీక్ష వచ్చింది. ఇట్ వాజ్ అ టెస్ట్. అదొక పరీక్షనండి. ఎందుకంటే కంటి ముందేమో వెండి బంగారాలు, వస్త్రాలు, లేకపోతే బిలాము రాజు పంపించిన సంపద అంతా కనబడుతుంది, బాలాకు రాజు పంపించిన సంపద. ఒక ప్రక్క వాటి మీద ఆశ కలుగుతుంది, మరొక ప్రక్కేమో నేను దేవుని ప్రవక్తనే, నేను దేవుడు చెప్పమన్న మాటలు తప్ప, దేవుడు పలకమన్న మాటలు తప్ప ఇంకేమీ పలకడానికి వీల్లేదే అని ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నాడు. ఇది చేయాలా అది చేయాలా, రెండు తలంపుల మధ్యలో. దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాలి, మన లోపల కూడా ఈ సంఘర్షణ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అవునా కదా? మీకు ఎప్పుడైనా జరిగిందా అది? వి నో ఇట్ కదండి, మనకు తెలుస్తుంది. అది నాలో సంఘర్షణ జరిగినప్పుడు నాకు తెలుస్తుంది. ఒక ప్రక్క శరీరం ఒకటి చేయమని చెప్తూ ఉంటుంది, మరొక ప్రక్కన దేవుడు అంటాడు నువ్వు అది చేయడానికి వీల్లేదు, ఈ మాట మాట్లాడాయి అని ఈ శరీరం చెప్తుంది. దేవుని ఆత్మ చెప్తుంటాడు నువ్వు అది మాట్లాడడానికి వీలు లేదు, పలానా విధంగా ప్రవర్తించు, ఏం పర్వాలేదు అని నా శరీరం చెప్తూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ మాత్రం నన్ను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో మన జీవితంలో ఎప్పుడు ఒక కాంట్రడిక్షన్ లేకపోతే ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒకటేమో మనకి ఇష్టం వచ్చింది నెరవేర్చాలని మన శరీరాన్ని లాగుతూ ఉంటే, మరొక ప్రక్కనేమో దేవుని ఆత్మ మనల్ని నియంత్రించాలని, సరైన పని మనలతో చేయించాలని దేవుడు ఒక ప్రక్కన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే పరిస్థితి జరిగితే 12వ వచనంలో చూడండి, అందుకు దేవుడు, ఇప్పుడు బిలాము ఏం చేశాడంటే దేవుని అడుగుతున్నాడు వెళ్ళి, అయ్యా బాలాకు అనే ఒక రాజు నీ ప్రజలను శపించమని చెప్తున్నాడు, నీ ప్రజలను నేను శపిస్తే ఆయన ఈజీగా మన మీద జయం పొందుతాడంట, మరి నేను శపించనా వద్దా అని అడుగుతున్నాడు. దేవుడు ఏం చెప్తాడో బిలాముకు తెలుసా తెలీదా? ఎవరైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయినండి గట్టిగా కొట్టమంటున్నారండి, ఎవరో కొట్టాలా వద్దా అని అడిగితే ఏమంటారండి తల్లిదండ్రులు? నీకు ఒకటి ఇస్తానంటారు, అంతే కదా. మా అమ్మాయిని కొట్టాలా వద్దా అని మళ్ళీ నన్ను అడుగుతావా? మా అమ్మాయిని కొట్టడానికి నువ్వెవరు? అవునా కదా అండి? దేవుని ప్రజలను శపించాలా వద్దా అని బిలాము మళ్ళీ ఎవరిని వచ్చి అడుగుతున్నాడు? కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. దేవునికి ఇష్టం లేదు అని తెలుసు,
దేవుని చిత్తం కాదు అని తెలుసు, దేవుడు ఒప్పుకోడు అని తెలుసు, అయినా కూడా ఒక్కసారి అడుగుతానండి దేవుణ్ణి. అది బుద్ధిహీనతే అవుతుంది. నువ్వు అడిగినంత మాత్రాన దేవుడు కాదు అన్న విషయాన్ని అవును అంటాడా? అనడు. దేవుడు ఏమన్నాడు చూడండి, 12వ వచనం, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక మాట చెప్పమంటారా? దేవుని మార్గాలలో చాలా క్లారిటీ ఉంటుందండి. ఒకసారి అవునని ఒకసారి కాదని దేవుడు కాదు. అందుకనే దేవుని ప్రజలుగా మనం కూడా మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కొంతమంది అప్పుడే మార్చేస్తారు మాట, అవునా? అప్పుడే సరే అంటారు, అప్పుడే లేదు అంటారు, అప్పుడే నిజం అంటారు, అప్పుడే అబద్ధం అంటారు, అప్పుడే ఉంది అంటారు, అప్పుడే లేదంటారు. అదేమంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అంటారు, అదేమంటే నాకు చెప్పడం రాలేదండి. ఇవన్నీ తప్పించుకునే మాటలు అనమాట. చూడండి, కొన్నిసార్లు మనుషులు మాటలు మార్చేస్తూ ఉంటారు అప్పటికప్పుడే. దాన్ని ఏమంటారంటే కెమీలియన్ అని ఒక జంతువు ఉంటుంది. కెమీలియన్, అది తెలుగులో ఏమంటారంటే ఊసర వెళ్ళి అంటారు. వినుంటారు కదా మీరు. ఊసర వెళ్ళికి ఒక స్వభావం ఉంటుంది. అది ఏంటంటే దానికి ఒక స్టాండర్డ్ కలర్ ఉండదు అనమాట. చెట్టు ఎక్కగానే పచ్చగా అయిపోద్ది, బండల మీదకి వెళ్ళగానే బండల రంగులోకి మారిపోద్ది, ఇసుకలోకి వెళ్ళగానే ఇసుక రంగులోకి మారిపోద్ది. అది ప్రకృతిలో దేవుడు ఆ జంతువుని పెట్టాడు, ఎందుకంటే దాని నుండి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని. ఒరే మనుషులారా, మీరు కొన్నిసార్లు ఊసర వెల్లిలా తయారైపోతున్నారా, అలా తయారవ్వద్దు అని చెప్పడానికి ఆ ఊసర వెల్లిని పెట్టాడు దేవుడు సృష్టిలో. కొన్నిసార్లు మన మాటలు ఎలా ఉంటాయంటే, అప్పుడే వాళ్ళు చాలా మంచి వాళ్ళండి అంటారు, ఆ తర్వాత అటు పోగానే వీడంత దరిద్రుడు ఇంకెవ్వడూ లేడండి అంటారు. అంటే అదే నోరు అన్నమాట, అదే నోటితో ఆశీర్వచనాలు, అదే నోటితో శాపవచనాలు. కొన్నిసార్లు మనం ఎంత మాటలు మారుస్తుంటామో. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా స్టాండర్డ్లో, నా తీర్మానాలలో, నా ఆలోచనలలో ఎప్పుడు మార్పు ఉండదు. మీలాగా నేను మారుతాను అనుకుంటున్నావా బిలాము? వారు ఆశీర్వదించబడిన వారయ్యా, నీవు నా ప్రజలను శపించడానికి వీల్లేదు. అసలు నీవు వారితో వెళ్ళొద్దు, వాళ్ళని శపించొద్దు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క స్వభావాన్ని గూర్చి ఒక మాట మనం గమనిస్తాం. 2 తిమోతి పత్రికలో దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడు అనే మాట మనం చూస్తాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా. మనం నమ్మదగని వారం కానీ దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ బట్ హీ ఈస్ ఫెయిత్ఫుల్. మనం చాలాసార్లు మనుషులను బట్టి మారిపోతుంటాం. ఎవరికైనా గౌరవంగా మనం మాట్లాడుతూ సడన్గా వాళ్ళు మనల్ని అమర్యాదగా పిలుస్తుంటే అలాగే గౌరవంగా కంటిన్యూ చేస్తామండి, కాన్వర్జేషన్ మారిపోద్ది. నేను మిమ్మల్ని అండి గారు అని పిలిస్తే మీరు అలాగే పిలవండి. ఒకవేళ మీరు అరే ఒరే అంటే నేను కూడా అలాగే వచ్చేస్తానని సమాజంలో ఒకవేళ ఎదుటి వ్యక్తి యొక్క మాటలను, ప్రవర్తనను బట్టి మన మాటలు, మన ప్రవర్తన, మన ధోరణి, మన వైఖరి మారిపోతుంటుందేమో. దేవుడు మాత్రం నమ్మదగని మనుషులమని మన గురించి తెలుసుకున్నప్పటికీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడుగానే ఉంటాడు. హల్లెలూయా. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. హీ విల్ నాట్ గో అగేన్స్ట్ హిస్ క్యారెక్టర్, అగేన్స్ట్ హిస్ నేచర్. దేవుని యొక్క స్వభావములో ఎలాంటి మార్పు ఉండదు. బిలాముకు తెలిసిది, తెలుసా తెలీదా? దేవుడు మనుషులలాగా మారిపోయేవాడు కాదు. ఆయన సత్యవర్తనుడు, ఆయన నమ్మదగిన వాడు. తన ప్రజలను ఆశీర్వదిస్తాడు తప్ప వెండి బంగారాలను, ముత్యాలను, వజ్రాలను చూసేసి ఆశీర్వాదాన్ని శాపంగా మార్చే దేవుడు కాదు అని బిలాముకు తెలిసినప్పటికీ బిలాము వెళ్ళి దేవుని అడుగుతున్నాడు, అయ్యా నీ ప్రజలను శపించాలని బాలాకు రాజు పిలిపిస్తున్నాడు, వెళ్ళమంటావా అని అడిగాడు. దేవుడు అన్నాడు, వెళ్ళడానికి వీల్లేదు. 2 పేతురు పత్రికలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 13వ వచనం నుండి అక్కడ కొంతమంది వ్యక్తులంట ఈ కాలంలో కూడా బిలాము వలె బిలాము మార్గంలో వెళ్తుంటారంట. ఆ మాట చూస్తాం చూడండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు, వారు కళంకములను నిందాస్పదులునై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు.
వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును, శాపగ్రస్తులునై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. కొంతమంది బిలాములాగా త్రోవ తప్పిపోతారంట. బిలాము త్రోవలోకి వచ్చాడండి. బిలాము ఏ ఇంట్లో పుట్టాడో ఎలా పెరిగాడో తెలియదు, కానీ దేవుని ప్రవక్తగా దేవుడు బిలాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మనందరికీ ఏవేవో చరిత్రలు ఉండొచ్చు దేవుని దగ్గరికి రాకముందు, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బిడ్డలుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు, పరలోక రాజ్య వారసులుగా చేశాడు. ఇప్పుడు ఒకప్పుడు వంకరి మార్గంలో ఉన్న మనము తిన్నని మార్గంలోకి వచ్చేసాం. వీఆర్ ఇన్ ద స్ట్రైట్ వే, వీఆర్ ఇన్ ద రైట్ వే, వీఆర్ ఇన్ ద వే ఆఫ్ లైఫ్. జీవ మార్గంలో తిన్నని మార్గంలోకి మనం వచ్చాం. ఇప్పుడు తిన్నని మార్గంలోకి వచ్చిన బిలాము మార్గాన్ని తప్పేశాడు. ఎందుకంటే తనకి కలుగుతున్న చిన్న లాభాన్ని ఆశించి దేవుని మార్గాన్ని విడిచిపెట్టాలని బిలాము ప్రయత్నము చేశాడు. కొంతమంది అంట ఈ లోకంలో కూడా 13వ వచనంలో మనం చూసినట్లు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవే. దేవుడిచ్చే ఆశీర్వాదాలకు ఈ లోక సంబంధమైన ఏ ఆస్తిపాస్తులు, ఏ సంపద కూడా తులతూగదు, సమానం కాదు. కానీ కంటి ముందు కనబడే సుఖానుభవాలను కొన్నిసార్లు మనం ఆశించి దేవుని ఆశీర్వాదాలను కాలదనుకుంటూ ఉంటాం. ఒకసారి 19 సంవత్సరాల యవనస్తుడు వచ్చాడండి ఇంటి దగ్గరికి. చాలా చిక్కిపోయినాడు, చాలా నీరసంగా కనబడుతున్నాడు. 19 సంవత్సరాల వయసులోని యవనస్తులు అంటే చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటారు. వచ్చి నిలబడి ఏడుస్తున్నాడు. ఏమైంది తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఒక మాట చెప్పాలక్క మీకు, అదే మొదటిసారి ఆ అబ్బాయిని నేను చూడడం, అంతకుముందు ఎప్పుడు చూడలేదు. అబ్బాయి చెప్పాడు, నాకు ఎయిడ్స్ వచ్చిందక్క. ఒక్కసారి సుఖానుభవాన్ని ప్రేమించాను, ఒక్కసారి లోకంలో ఉన్నదేంటో రుచి చూద్దాం అనుకున్నాను. ప్రాణాన్ని పీల్చేసే శక్తిని, ఆరోగ్యాన్ని హరించే HIV ఎయిడ్స్ను నేను పొందుకొని ప్రతి క్షణం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఎప్పుడు చనిపోతాను అనే ఆలోచనతో చచ్చి బ్రతుకుతున్నాను అక్క. అనుక్షణం నా కొరకు ప్రార్థన చేయండి. చాలా జాలనిపించిందండి. ఏ స్నేహితులు ప్రేరేపించారో తెలీదు, తానే అనుకున్నాడేమో లోకంలో ఉన్న సుఖానుభవం రుచి చూద్దాం ఒకసారి, బిర్యానీ ఒకసారి రుచి చూడండి అన్నట్టు అపవాది అంటాడు, పాపం ఒక్కసారి రుచి చూడు, ఏమవదు, లాస్ట్ టైం ఇది, ఫస్ట్ అండ్ లాస్ట్ అని అపవాది అంటాడు. కానీ అది ఓన్లీ ఫస్ట్ టైం అవుతుంది, ఇంకా లాస్ట్ టైం ఎప్పుడు ఉండదు. ఇంకా జీవితకాలం అంతా కొన్ని వ్యసనాలు మనిషిని పిప్పి చేసేదాకా వదిలిపెట్టవు. ఒకనాటి సుఖానుభవమును ఆశించి బిలాము మార్గంలో కొంతమంది వెళ్తూ ఉంటారు అని వాక్యంలో చూస్తున్నాం. వాళ్ళ హృదయం ఎలాంటి హృదయం అని ఆలోచిస్తే, అస్థిరులైన వారి మనసులంట. 14వ వచనం, అన్స్టేబుల్ మైండ్. అపవాది కూడా మన మనసునే చాలాసార్లు కదిపేస్తూ ఉంటాడు. మందిరంలో కూర్చున్నంతసేపు నిమ్మళంగా ఉంటుంది మనసు. అలా లోకంలోకి వెళ్ళగానే ఒక నిమ్మళమైన సముద్రంలో ఒక రాయి వేస్తే మొత్తం రిపుల్స్ వచ్చేస్తాయండి, అలలు వచ్చేసినట్టు. ఒక్కసారి మనసుని అపవాది కొన్నిసార్లు కుదిపేస్తాడు, అంతే, అస్థిరం అయిపోద్ది మనసు. అప్పటి వరకు చేసిన భక్తి, ప్రార్థన, విన్న వాక్యం మొత్తం ఆవిరైపోయి ఎవరినో చూసో, ఏదో మూవీ చూసో, ఏదో చూస్తారు అంతే. మొత్తం మనసు, ఆలోచనలన్నీ త్రిప్పివేయబడిపోతూ ఉంటాయి. అస్థిరమైన మనసు గలవారు అనే మాట చూస్తున్నాం. 16వ వచనంలో, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను అనే మాట వాక్యంలో మనం చూస్తున్నాం. దుర్నీతి వలన కలుగు బహుమానం. ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి, దేవుడు మనకి నమ్మకంగా బ్రతికితే బహుమానములు ఇవ్వడా ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగానే ఇస్తాడు. మనం ఎంత పొందడానికి అర్హులమో అంతకంటే ఎక్కువే ఇస్తాడు. కానీ ఆయన మనల్ని గమనించి, పరీక్షించి, మన నమ్మకత్వాన్ని బట్టి తగిన సమయంలో ఇస్తాడు. నాకు అంతవరకు ఆగే ఓపిక లేదండి, దేవుని కొరకు కనిపెట్టే ఓపిక లేదు. కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనబడే ఈ విషయాలు వెంటనే నాకు రావాలి. అందుచేత దుర్నీతి వలన కలుగు బహుమానం నాకు ఇప్పుడే కావాలి. కాబట్టి
స్థిరమైన మనసు వద్దులేండి, అస్థిరంగా ఆలోచిస్తాను, ఇప్పుడు వరకే ఆలోచించుకుంటాను అని దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెళ్తే, బిలాము వలె దేవుని వలన కలిగే బహుమానము కంటే లోకం వలన కలిగే బహుమానం కొరకు పరిగెత్తిన వారం మనము అవుతాం. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి, అదేంటంటే దేవుడిచ్చే పరిపూర్ణమైన బహుమానం కావాలా, లోకం ఇచ్చే తాత్కాలికమైన బహుమానం కావాలా? దేవుడిచ్చే బహుమానాలు పరిపూర్ణమైన, దేవుడిచ్చే బహుమానాలు చాలకుండా ఉండేవి కాదు. దేవుడిచ్చే బహుమానాలు క్షణంలో ఉండి క్షణంలో మాయమైపోయేవి కాదు, ఆవిరి లాంటివి కాదు. దేవుడిచ్చే బహుమానాలు శాశ్వత కాలము నిలిచేవి. యెహోవా నీవు ఆశీర్వదించిన వారు ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడిన వారే అని వాక్యంలో ఉందండి. ఆయన ఆశీర్వదిస్తే వారు ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడిన వారే అంట. వారు ఎవరైనా శపించాలని చూసినా దేవుడు ఆ శాపాలను వెంటనే ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. అయితే ఈ బిలాము తన జీవితంలో ఆశించి, ఈ లోకం ఇచ్చే తాత్కాలికమైన బహుమానాలను ఆశించి దేవుని ప్రక్కన పెట్టేశాడు, దేవుని మార్గాన్ని ప్రక్కన పెట్టేశాడు. నా సమయం అయిపోతుంది, త్వరగా ముందుకు వెళ్దాం. ఆ తర్వాత చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 18వ వచనం. బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, ఆ పైన ఇంకో మాట చూద్దామండి, 15వ వచనం. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. బాలాకు రాజు అనుకుంటున్నాడు, కొంతమంది మనుషులను పంపించాను, కొన్ని బహుమానాలు పంపించాను, అయినా బిలాము రాలేదంటే ఇప్పుడు కొంచెం డోస్ పెంచుదాం. ఒక మాట చెప్పమంటారా, అపవాది మనల్ని దేవుని నుంచి దూరంగా లాగడానికి ముందు చిన్న ఎర వేస్తాడు, దానికి పడట్లేదంటే ఇంకొంచెం డోస్ పెంచుతాడు అనమాట. డాక్టర్స్ కూడా అంతే కదండి, వ్యాధి వచ్చి హాస్పిటల్కి వెళ్తే ముందు ఈ మందులు ఒక వారం రోజులు వాడి కనబడండి అంటారు. ఎందుకంటే ఆ మందులు పనిచేస్తున్నాయా లేదా అని. ఒకవేళ అవి పని చేయకపోతే ఇంకా హై డోస్కి వెళ్తారు. ముందే హై డోస్ ఇచ్చారు డాక్టర్స్. అసలు వ్యాధి ఎంత ఉంది, వ్యాధి ఏ మందులతో ఎంత డోస్తో నియంత్రించబడుతుందో గమనిస్తారు. ఇప్పుడు బాలాకు రాజు కూడా అదే చేస్తున్నాడు. ముందు కొన్ని బహుమానాలు, కొంతమంది మనుషులను పంపించాడు. బిలాము కదలట్లేదంటే ఇప్పుడు మరికొంతమంది, ఇంకా ఎక్కువ మందిని పంపించి ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా విషయాన్ని సిద్ధపరిచి బిలాము దగ్గరికి పంపిస్తే, ఆ తర్వాత ఏమంటున్నాడంటే చూడండి 18వ వచనం. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకొందును. దేవుడు చెప్పనిది చెయ్యను అంటున్నాడు. దేవుడు చెప్పనిది చెయ్యను అన్నప్పుడు నేను దేవుని ప్రజలను శపించడానికి రానండి, మీరు వెళ్ళిపోండి అని పంపించేయాలి కదా. ఇక్కడ బిలాములో అస్థిరమైన మనసు కొట్టొచ్చినట్లు కనబడుతుందండి. వెరీ క్లియర్, అన్స్టేబుల్ మైండ్, వేవరింగ్ మైండ్, అటు ఇటు అటు ఇటు. అప్పుడే దేవుడు అంటాడు, అప్పుడే దేవుడు చెప్పిన మాట తప్ప నేనేం మాట్లాడను అంటాడు. మళ్ళీ మీరు ఆగండి, రాత్రికి ఉండండి, నా దగ్గర దేవుడిని ఒకసారి పర్మిషన్ అడుగుతాను. కొంతమంది ఈ రోజుల్లో ఇలాగే ఉన్నారండి. దేవునికి ఇష్టం లేని విషయాలని తెలుసు, దేవుడు ఒప్పుకోవడానికి తెలుసు, తల్లిదండ్రులే ఒప్పుకోవట్లేదు, భూమి మీద ఉన్న తల్లిదండ్రులే. దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? అక్రమమైన పనులు బయటపడితే పోలీస్ డిపార్ట్మెంటే ఒప్పుకోదని తెలుసు, చట్టమే ఒప్పుకోదని తెలుసు, అయినా ఒక్కసారి ప్రార్థన చేసుకొని వస్తానండి. ఒకసారి నాకు ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తున్నారు, సిస్టర్ మా హస్బెండ్ ఒక మంచి ఫిలిం డైరెక్టర్ అండి, ఫిలిం ప్రొడ్యూసర్, మా మూవీ హిట్ అవ్వాలని ప్రార్థన చేయండి. ఏంటంట, చాలా కోట్ల రూపాయలు పెట్టి మూవీ తీస్తున్నారండి నా హస్బెండ్. ఆ మూవీ హిట్ అయిపోవాలని ఎవరు చేయాలంట ప్రార్థన? మేము చేయాలంట. దయచేసి అలాంటి ప్రార్థన అవసరతలు అడక్కండి. మూవీలు హిట్ అవ్వాలని ప్రార్థన, ఏదైనా మంచి వ్యాపారం పెట్టుకుంటే అది ఎదగాలని, అభివృద్ధి పొందాలని చేస్తాం. ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే సఫలత ఇవ్వాలని చేస్తాం. పరీక్ష రాస్తుంటే పాస్ అవ్వాలని చేస్తాం. సివిల్స్ ట్రై చేస్తుంటే దేవుడు సఫలత ఇవ్వాలని చేస్తాం. కానీ ఇలాంటి విషయాలు మాత్రం ప్రార్థన చేయలేం. ఇక్కడ బిలాం అంటున్నాడు, ఒక్కసారి ఉండండి, రాత్రికి దేవుణ్ణి నేను అడుగుతాను. దేవునికి కోపం వచ్చింది. దేవుడు అన్నాడు, వెళ్ళు, పర్వాలేదు వెళ్ళు అంటే. దేవుడు వెళ్ళు అన్నాడంటే ఇష్టంగా అన్నాడా, అయిష్టంగా అన్నాడా? చెప్పాలి. అయిష్టంగా అన్నాడు. కొన్నిసార్లు దేవుడు వెళ్ళు అన్నాడంటే వెళ్ళన్నాడు చంకలు కొట్టేసుకుంటారు. అందరికీ చెప్పేస్తారు, దేవుడు వెళ్ళన్నాడండి, మా అమ్మా నాన్న వద్దన్నారు కానండి, దేవుడు వెళ్ళమన్నాడండి. ఒక తమ్ముడు ఒక అమ్మాయిని దేవుడు నాకు చూపించాడు అక్క, పెళ్లి చేసుకోమని చెప్పాడు. నేను అన్నాను, పెళ్ళి అంటే ఆట కాదు నాయన, కళ్ళ ముందు కనబడుతున్నవే అన్ని వాస్తవాలు అనుకోకు, ప్రార్థనలో పెట్టు, దేవుని సన్నిధిలో కనిపెట్టు, తెలుసుకో దేవుని చిత్తం ఏంటో, అడుగు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి.
దేవుడు మాట్లాడితే అప్పుడు వచ్చి చెప్పు. 2 రోజులకే కనబడ్డాడు వచ్చి, ఇంత త్వరగా వచ్చాడేంటి అనుకుంటే దేవుడు ఓకే అన్నాడక్క. ఇంకొకసారి అడగన్నాను, ఇంకోసారి అడుగు. దేవుడు ఓకే అన్నాడు, అది నువ్వు ఓకే అనిపించుకుంటున్నావా లేకపోతే దేవుడు నిజంగా ఓకే అంటున్నాడా? మళ్ళీ 2 రోజులకు వచ్చి మళ్ళీ ఓకే అనేసాడక్క దేవుడు. నేను అన్నాను 2 సార్లు కాదు 3 సార్లు అడుగు దేవుణ్ణి, నిజంగా కనుక్కో. దేవుని చిత్తము కాదు, ఇది జీవితాంతం ఉండాల్సిన బంధము. ఇది ఆటలు, ఆ బొమ్మలాట కాదు తమ్ముడు. ప్రార్థన చేయి. మళ్ళీ 2 రోజులకు వచ్చాడు. అమ్మాయి బాగా తొందర పెట్టినట్టుంది. అక్క దేవుని చిత్తం, నీవు దేవుని చిత్తం కనుగొన్నావు కాబట్టి, నీ తల్లిదండ్రులకు ఇష్టం కాబట్టి ఈ వివాహం జరుగుతుంది. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు అందరితో మాట్లాడాం. పెళ్ళై సంవత్సరం అవ్వలేదు, పెళ్లి పెటాకులు అయిపోయింది. తర్వాత వచ్చి అంటున్నాడు, దేవుని చిత్తం జాగ్రత్తగా కనిపెట్టమని మీరు చెప్పారు కానక్క, నేను జాగ్రత్తగా దేవుని చిత్తము కనిపెట్టలేదు. ఇది నా వైఫల్యమే. దిస్ ఇస్ టోటలీ మై ఫాల్ట్, మై మిస్టేక్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడా చెప్పు, ఎస్ చెప్పు నాయన, నువ్వు నో చెప్పినా నేను వినను, నో చెప్పినా విననట్టుగా యాక్షన్ చేస్తా. చూడండి, కొన్నిసార్లు మనం చాలా తెలివితేటలు కదా. దేవుడు వద్దు వద్దంటే ఎవరికో చెప్తున్నాడు, నాకు కాదు. ఆఖరికి ఎస్ చెప్పాలని దేవునికి ఇష్టం లేకపోయినా చెప్పించుకొని వెళ్ళిపోతాం దేవుని దగ్గర. నువ్వు చెప్పు నాయన, నువ్వు చెప్పాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు అలా చేశాడు బిలాము. చేసిన తర్వాత 10వ వచనంలో, అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నానండి, ఇవన్నీ ఒక్కొక్క వచనం మనం ధ్యానం చేయడానికి సమయం లేదు. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు కానీ వాళ్ళని శపించొద్దు, దీవించు. గో బట్ బ్లెస్ దెమ్, డోంట్ కర్స్ దెమ్. దేవుడు అంటున్న మాట, నువ్వు శపించడానికి వీలు లేదు. 23వ అధ్యాయం సంఖ్యాకాండం 8వ వచనం, ఏమని శపించగలను, దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. దేవుడు శపించని వారిని నేను శపించలేనయ్యా రాజు, నువ్వెన్ని బహుమానాలు ఇచ్చినా నేను ఆ పని చేయలేను. 3 సార్లు నోరు తెరిచాడు శాపవచనాలు పలుకుదామని, అన్ని ప్లానింగ్ చేసుకొని, కానీ ఆశీర్వచనాలే వచ్చాయంట బిలాము నోట నుండి. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత కార్యము. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనంలో ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడెను. హల్లెలూయా. శాపం పలకాలని సిద్ధపడ్డాడు, శాప వచనాలు సిద్ధపడ్డాడు, కానీ దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, మేబీ యు ఆర్ స్కేర్డ్ దట్ అ కర్స్ ఇస్ ఆపరేటింగ్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో ఏదో శాపం పనిచేస్తున్నట్టు ఉందండి, ఎందులో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏ ప్రయత్నము సఫలం అవడం లేదు. కొంతమంది వ్యక్తులు శాప వచనాలు మాకు విరోధంగా పలుకుతున్నారు, కొంతమంది మాకు విరోధంగా మాట్లాడుతున్నారు. అవి ఒకవేళ నెరవేరుతాయేమో అనే భయం మాలో ఉంది. అంటే శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు నీ పక్షముగా నా పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే బిలాము నుండి మనం తీసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక, స్వల్పకాలం ఉండే ఆ బహుమానాలకు ఆశించి దేవుని మార్గాన్ని ధిక్కరించి దేవుని త్రోవను విడిచి స్వలాభాపేక్షతో దేవుని మార్గాలను విడిచి బిలాము వెళ్ళిపోయాడు. ప్రతి విశ్వాసి జీవితంలో ఒక డేంజర్ ఉందండి. ఏంటా డేంజర్ అంటే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి కంటికి కనబడే ఆకర్షణలకు లోనైపోయి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ప్రతి విశ్వాసి జీవితంలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో ఉన్న వారి గూర్చి ఒక మాట మనం గమనిస్తాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు, విశ్వాస వీరులంట కొన్ని విషయాలను దూరము నుండి చూశారు అనే మాట మనం గమనిస్తాం. హెబ్రీ పత్రిక
11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎవరు వీళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, దావీదు, నోవహు, హనోకు, ఈ జాబితా అంతా ఉంది చూసారా. వీరందరూ విశ్వాస వీరులు ఎందుకు అయ్యారంటే, వాగ్దాన ఫలం పొందకపోయినా, పరలోక రాజ్యం కంటికి కనబడకపోయినా దూరం నుండి చూసి విశ్వసించి నమ్మి ఈ లోకంలో మేము పరదేశులం అన్నట్లుగా బ్రతికారు. కానీ ఈ రోజుల్లో మనం చేస్తున్న పని ఏంటంటే, కంటికి కనబడిందే శాశ్వతం, కంటికి కనబడిందే ముఖ్యం, కంటి ముందు కనబడుతున్నవే ఇప్పుడు పొందుకోవాలి, అనుభవించాలని దేవుని విడిచిపెట్టి దేవుని మరచిపోయి మన ఇష్టాన్ని, లోకంలో ఇంకెవరో ఇష్టాలను మనం నెరవేర్చుకుంటూ బ్రతికే బ్రతుకు. బిలామును దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంది ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన మాటలు పలకడానికి, కానీ ఇంకెవరో చెప్పిన మాటలు ఒక చిలుకలాగా వల్లించడానికి కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని కనపరచు. ఈ నోరెవరిది? ఆయనది. ఇప్పుడు నేను ఏ మాటలు పలకాలి? నా ఇష్టానుసారమైన మాటలు కాదు. అసలు ఆ గ్రహింపు ఉంటే బ్రతుకులు చాలా బాగుంటాయండి. మన బ్రతుకు బాగుంటుంది, మన కుటుంబం పచ్చగా ఉంటుంది, 10 మందికి కూడా మనం ఆశీర్వాదకరంగా తయారవుతాం. ఎప్పుడంటే ఈ నోరు దేవుడిచ్చింది, ఈ నోరు దేవుని వల్ల నాకు అనుగ్రహించబడింది, ఈ నోరు నా సొంతం కాదు, దేవుని సొంతం. దేవుడు చెప్పమన్నదే పలకాలి. మనందరికీ ప్రవక్త అనే బిరుదు లేకపోవచ్చు, ప్రాఫెట్ అని మన పేరు ముందో పేరు వెనకాల ఉండకపోవచ్చు, బట్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ మోర్ ప్రివిలేజ్డ్. మనం దేవుని పిల్లలం అయ్యే అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహించినప్పుడు, పిల్లలు తండ్రి వల్లే పలికితే, తండ్రి డైరెక్షన్తో పలికితే, తండ్రి చిత్తానుసారమైన మాటలు పలికితే, ఆయన చిత్తానుసారం కానీ ఆయన అనుమతి లేని ఏ పని చేయకూడదనే ఒక నిశ్చయంతో బ్రతికితే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు అడుగుదాం. ప్రభువా, స్వల్పమైన అల్పకాలంలో మాకు వచ్చే వాటిని ఆశించి, స్వలాభాన్ని అపేక్షించి, దుర్నీతిని సంపాదించుకొని ఈ లోకంలో ఏదో పొందేసుకుంటామని నిన్నెప్పుడు మేము విడిచిపెట్టుకోమయ్యా. ఈ లోకంలో అన్నిటికంటే నీవు నాకు ప్రాముఖ్యం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతానికి స్తోత్రాలు. బిలాము జీవితం ద్వారా అనేకమైన అంశాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభువా. నీ చిత్తాన్ని వ్యతిరేకించి తాను పొందుకునే ఏవో కొన్ని వస్తువుల కొరకు, కొన్ని విషయాల కొరకు నీ ప్రజలను శపించడానికి బయలుదేరి వెళ్ళాడు ప్రభువా. మాలో ఏ ఒక్కరము కూడా నీ చిత్తానికి విరుద్ధంగా ఏ పని చేయడానికి మేము ప్రేరేపించబడకుండా, ఆ ఫోర్స్కు మేము లొంగిపోకుండా ప్రభువా, నీ చేత మేము నియంత్రించబడ్డానికి ఈ దేహము నీవు నివసించే ఆలయము కనుక నీకు ఇష్టమైన మాటలు, నీకు ఇష్టమైన తలంపులు, నీకు ఇష్టమైన పనులు, నీకు ఇష్టమైన జీవితము మేమందరం జీవించినట్లు సహాయం చేయమని నేను స్తుతించి ఆరాధించబోతుండగా, ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.